అరాచకం బయటపడింది. హోంగార్డ్ సాయి ఫణీంద్ర కుమార్ వివాహం కాలేదని, తనను రెండో పెళ్లి చేసుకున్నాడని అతని భార్య విష్ణుప్రియ ఆరోపించింది. తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. హోంగార్డ్ తనను అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడికి గురి చేస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఫణీంద్రకు తోడుగా అతని తండ్రి కూడా తనను మానసికంగా వేధిస్తున్నాడని విష్ణుప్రియ విలపించింది. పెళ్లి కాకముందు వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుని ఫోటోలు నేను వాళ్ళ ఇంట్లో చూశాను. అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారని అడిగితే ఇంకా నన్ను అప్పటి నుంచి కొట్టడం, ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. అదేంటని అడిగితే మా అమ్మ వాళ్ళు అదేంటని అడిగితే మా అమ్మ వాళ్ళని కూడా బాగా కొట్టి ఇంట్లో నుంచి పంపించేసాను మా అమ్మ వాళ్ళని. ఇంకా తర్వాత ఇంక ఫోటోలు అమ్మాయిని ఎలా కొట్టేవాడిని, ఈ రూమ్లో పెట్టి కొట్టాను అలా చెప్పి బాగా చిత్రహింసలు పెట్టాను. ఆ ఇంట్లో ఆడపడుచు హస్బెండ్ కూడా అదే ఇంట్లో ఉండి బాగా మీ అమ్మోళ్ళ ఇంటికి డబ్బులు తీసుకుని రాగి ఇది బాగా చెప్పి కొట్టి తెప్పించమని చెప్పాను. మా మామగారు కూడా అసభ్యకరంగా నాతో మాట్లాడతాం, అలా పడితే అలా కూర్చోవడం చేస్తాం. కోర్టులో మొబీనా మేడం దగ్గర పబ్లిక్ దగ్గర వర్క్ చేస్తున్నాం. హోంగార్డ్ అయితే కానిస్టేబుల్ అని అబద్ధం చెప్పి మ్యారేజ్ చేస్తున్నాం. లేదు ఇప్పుడే ఫస్ట్ టైం 11 CA గారికి పంపిస్తున్నాము, అక్కడికి వెళ్ళి సార్ని కలగండి అని చెప్పారు. మేడం దగ్గరే వర్క్ చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడైతే సార్ అయితే సస్పెండ్ చేశారని చెప్తున్నారు. అంతకుముందు అంటే వాళ్ళ ఇంటికాడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. గొడవలు అయ్యి మా ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చేసాడు. వచ్చినాక ఇంకా అప్పుడు సర్టిఫికేట్ బట్టలకి మా అమ్మ ఇంటికి వచ్చి సర్టిఫికేట్ బట్టల కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మని నన్ను మా అన్నయ్యని బాగా కొట్టి ఇంట్లో నుంచి గెట్టేసాను. ఇంకా పెద్దోళ్ళు గెట్టేసాక వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాపలో కేసు పెట్టారు. వాళ్ళ చెల్లెలు వాళ్ళ హస్బెండ్ SC ST కేసు అలా పెట్టి మా మీద మమ్మల్ని మా ఇంటికి రానియకుండా, మమ్మల్ని వాళ్ళ ఇంటికి రానియకుండా ఇక్కడ అమ్మాయి అబ్బాయి మీద కేసు పెట్టాము. అబ్బాయి వద్దు అంటుంది అమ్మాయి. ఎందుకు కేసు పెట్టారు? కారణం ఏంటమ్మా? అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నాడు. అబ్బాయి హోంగార్డ్ జాబ్ చేస్తారు, కానిస్టేబుల్ అని అబద్ధం చెప్పాడు. అమ్మాయిని కొద్దిగా వాళ్ళ ఇంట్లో అందరూ అరెస్ట్ అయ్యారు. ఆడబిడ్డ కానీ, ఆడబిడ్డవాడు ఆయన కానీ, వాళ్ళ మామగారు అందరూ ఎల్లప్పుడూ ఏం పని చేస్తాడు పట్టుకున్నాడు మా చెల్లి మా అమ్మాయిని చెప్పా పెట్టకుండా ఓ రోజు మా ఇంటికి వచ్చేసింది. 8 నెలలండి. అసలు మీ నాన్నకి నువ్వు కొట్టలేదు తెలుసా? అసలు మీ అమ్మోళ్ళ క్యారెక్టర్లు మంచి బాబు, పెద్దమ్మ వాళ్ళు మంచోళ్ళు కాదు. మేము మా తోడుకోళ్ళు జాయింట్ ఫ్యామిలీలో కలిసి ఉంటాము. నన్ను వద్దన్నారు, నేను వెళ్ళట్లేదు వాళ్ళ ఇంటికి. కానీ మా చూస్తే వాళ్ళు కూడా అదే మాట, అసభ్యంగా మాట్లాడుతాను. అబ్బాయి నోటికి ఎంత మాట వస్తాను, నోటికి అది ఉండదు అసలు అబ్బాయి ఎలా పడితే అదే. అంటే పోలీసు అంతా మాకు తెలుసు, డిపార్ట్మెంట్స్ మొత్తం నా వెనక ఉంది, నాకు తెలుసు ఎక్కడేమేం చేయాలో. బెదిరించడం అమ్మాయిని. 8 నెలలు అండి అమ్మాయి మా ఇంటికి వచ్చి. ఇక తట్టుకోలేక అతను వాడు చేసే హరాస్మెంట్ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాం అమ్మాయి. మీకు ఎప్పుడు తెలిసింది అబ్బాయి రెండో వివాహం, మీ అమ్మాయి రెండో వివాహం? మా అమ్మాయి చెప్పినాకే తెలిసింది. 10 రోజులకి ఆ అమ్మాయి ఫోటోలు అవి చూసి అక్కడ ఆ అబ్బాయిని అడిగిందంట. అడిగితే అవును అయింది పెళ్ళి. ఆ అమ్మాయిని ఈ గదిలోనే కొట్టేవాడు, పాత్ర పడేటట్టు తలుపులేసి బెల్ట్ తీసుకొని కొట్టేవాడు అంట. ఆ అబ్బాయి చెప్పాడు. ఎక్కడ పని చేస్తున్నాడు ఆ అబ్బాయి? అదే హోంగార్డుగా చేస్తున్నాడు, కానీ మా కానిస్టేబుల్ అని అబద్ధం.